ఈరోజు మనం వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా తినగలిగే మిల్ మేకర్తో కీమా కర్రీని తయారు చేసుకుందాం. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీగలవారి వంటిల్లు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కడం వల్ల మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్ మేకర్ వేసుకొని మరిగించిన వేడి నీళ్లు పోసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టిన మిల్ మేకర్ నుండి నీటిని పిండేసి వీటిని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక స్టీల్ పాత్రను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్టుని కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన మిల్ మేకర్ కీమాని వేసి కలుపుకొని ఈ మిల్ మేకర్ కీమాకి మొత్తం మసాలా అంతా పట్టిన తర్వాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్తో కీమా కర్రీ తయారవుతుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.